లిక్కర్ స్కామ్ లో ఆప్ అధినేత ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ కు భారీ ఊరట లభించింది. కేజ్రీవాల్ కు మధ్యంతర బెయిల్ ఇస్తూ సుప్రీంకోర్టు తీర్పిచ్చింది. ఎన్నికల ప్రచారంలో పాల్గొనేందుకు అనుమతిస్తూ జూన్ 1 వరకు మధ్యంతర బెయిల్ ఇచ్చింది. జూన్ 2న మళ్లీ లొంగిపోవాలని ఆదేశించింది ధర్మాసనం. జూన్ 5 వరకు బెయిల్ ఇవ్వాలని కోర్టును కోరారు కేజ్రీవాల్ తరపు అడ్వకేట్ అభిషేక్ మను సింఘ్వి. కేజ్రీవాల్ తరపు లాయర్ అభ్యర్థనను తిరస్కరించింది కోర్టు. కేజ్రీవాల్ బెయిల్ కు సంబంధించి మరింత సమాచారం ఢిల్లీ నుంచి మదర్ అందిస్తారు. మదర్, ఓవర్ టు యు. చంద్రిక, అరవింద్ కేజ్రీవాల్ ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కి భారీ ఊరట లభించింది. సుప్రీంకోర్టు ఈరోజు ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కి సుప్రీంకోర్టు భారీ ఊరటనిచ్చిందని చెప్పుకోవాలి. కీలకంగా ఢిల్లీ లిక్కర్ పాలసీకి సంబంధించి అవకతవకలు జరిగాయి. మనీ లాండరింగ్ ద్వారా 100 కోట్ల రూపాయలు చేతులు మారాయనేది ప్రధానంగా ఆరోపణ. దాంతో ఈ కేసుని ఈడీ విచారణ చేపట్టింది. మనీ లాండరింగ్ సంబంధించిన వ్యవహారాలపైన ఈడీ విచారణ చేపట్టింది. దానిలో భాగంగానే అరవింద్ కేజ్రీవాల్ ని ఈడీ ఈ మార్చి 21వ తారీఖున అదుపులోకి తీసుకున్నారు. అప్పటి నుంచి కూడా అరవింద్ కేజ్రీవాల్ ఆయన అరెస్టుని అక్రమం అంటూ కూడా కోర్టులో పోరాడుతున్నారు. ట్రయల్ కోర్టు, హైకోర్టు, సుప్రీంకోర్టు. తాజాగా 2 కోర్టులు కూడా, ట్రయల్ కోర్టు అలాగే హైకోర్టు 2 కోర్టులు కూడా ఆయన దాఖలు చేసిన పిటిషన్లను కొట్టివేసింది. హైకోర్టు కొట్టివేసిన తర్వాత అరవింద్ కేజ్రీవాల్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. విచారణకు చేపట్టిన ధర్మాసనం, సుప్రీంకోర్టు ధర్మాసనము ఇటు అరవింద్ కేజ్రీవాల్ దాఖలు చేసినటువంటి అరెస్టు అక్రమం అనేటువంటి పిటిషన్ తో పాటు మధ్యంతర బెయిల్కి సంబంధించినటువంటి అంశాన్ని కూడా విచారణ చేపట్టింది. 2 వైపుల వాదన అనేది కూడా సుదీర్ఘంగా ఉంది. ఎన్నికల నేపథ్యంలో అరవింద్ కేజ్రీవాల్ కు మధ్యంతర బెయిల్ ఎందుకు ఇవ్వకూడదంటూ కూడా ఈడీని ప్రశ్నించింది. దానికి ఈడీ కూడా చాలా తీవ్రంగా వ్యతిరేకించింది. అరవింద్ కేజ్రీవాల్ ఈ కేసుకు సంబంధించి కింగ్ పిన్ గా ఉన్నారు. సౌత్ గ్రూప్ కు సంబంధించిన కీలక వ్యక్తులతోటి అరవింద్ కేజ్రీవాల్ మంత్రాలు జరిపారు. ఆయన కనుసరణలోనే ఈ పాలసీ రూపకల్పన అంతా జరిగింది. తద్వారా అరవింద్ కేజ్రీవాల్ పార్టీ, ముఖ్యంగా ఆమ్ ఆద్మీ పార్టీ లబ్ధి పొందింది. సౌత్ గ్రూప్ కు సంబంధించిన వ్యక్తుల దగ్గర నుంచి తీసుకున్నటువంటి కిక్ బ్యాక్స్ ని ఇతర రాష్ట్రాల ఎన్నికల్లో, ముఖ్యంగా గోవాకు సంబంధించిన ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ ఖర్చు చేసింది అనేది ప్రధానమైనటువంటి ఆరోపణ. అలాగే ఈడీ కూడా తీవ్రంగా అపోజ్ చేసింది. గతంలో కావచ్చు, లేకపోతే ఇప్పటి వరకు కూడా ఎప్పుడు కూడా జ్యుడిషియల్ కస్టడీలో కానీ లేకపోతే జైళ్లలో ఉన్నటువంటి వ్యక్తులకి ఎన్నికల్లో ప్రచారంలో పాల్గొనేటువంటి అంశం మీద మధ్యంతర బెయిల్ కానీ మంజూరైనటువంటి దాఖలాలు లేవు. అలాగే అరవింద్ కేజ్రీవాల్ ఆయన ఏమీ పోటీ చేయడం లేదు. అలాగే ఆయన ప్రచారం చేయడం అనేది రాజ్యాంగం కల్పించినటువంటి హక్కు కాదు. జ్యుడిషియల్ కస్టడీలో ఉన్నటువంటి సమయంలో ఫండమెంటల్ రైట్స్ అనేవి కూడా సస్పెండ్ లో ఉంటాయి. ఆయన ఓటు హక్కే వినియోగించుకునేటువంటి అవకాశం ఉండదు. అలాంటిది ఎన్నికల ప్రచారంలో ఆయన పాల్గొనేలాగా ఆదేశాలు ఇవ్వడం సరికాదు. ఆయన ప్రచారం చేసుకునేందుకు మధ్యంతర బెయిల్ ఇవ్వడం అనేది సరికాదు. ఇది కొత్త సాంప్రదాయానికి తెరదీసినట్లు అవుతుంది. ఇలాగే చాలా మంది కూడా ఎన్నికలకు సంబంధించి తాము ప్రచారంలో పాల్గొనాలనో లేకపోతే మరో కారణాలు చూపెడుతూ కోర్టులను ఆశ్రయించేటువంటి అవకాశం ఉంటుంది అంటూ కూడా అపోజ్ చేశారు ఈడీ. అయినప్పటికీ కూడా ఈ కేసుకు సంబంధించి ఈసీఐఆర్ నమోదైంది 2022లో. కానీ అరవింద్ కేజ్రీవాల్ అరెస్ట్ చేసింది మాత్రం 1.5 సంవత్సరం తర్వాత, సుమారు మొన్న ఆయన్ని మార్చి 21వ తారీఖున అదుపులోకి తీసుకున్నారు. ఇదే అంశాన్ని కోర్టు అబ్జర్వేషన్స్ లో పెట్టింది. ముఖ్యంగా ఇంత సుదీర్ఘకాలం పాటు ఈ కేసుకు సంబంధించిన విచారణ జరుగుతూ ఉంది. ఇప్పటిలో తేలేటువంటి అవకాశం లేదు. అలాగే ఆయన అరెస్ట్ చేసేటువంటి క్రమం కూడా ఎన్నికల ముందు, ఒకవేళ అంతకంటే ముందే అరెస్ట్ చేయొచ్చు, లేదు దీని తర్వాత కూడా అరెస్ట్ చేసేటువంటి అవకాశం ఉన్నప్పటికీ ఇప్పుడు అరెస్ట్ చేశారు. కాబట్టి ఈ 21 రోజులు అరవింద్ కేజ్రీవాల్ బయట ఉన్నా జైల్లో ఉన్నా పెద్ద తేడా ఏమీ ఉండదంటూ కూడా ఆయనకు బెయిల్ అనేది కూడా మధ్యంతర బెయిల్ అనేది మంజూరు చేశారు. జూన్ 1వ తారీఖు వరకు కూడా అరవింద్ కేజ్రీవాల్ ఎన్నికల ప్రచారంలో పాల్గొనేటువంటి వెసులుబాటు అనేది కూడా దక్కిందని చెప్పుకోవాల్సి ఉంటుంది. కీలకంగా మరికొన్ని కండిషన్లను కూడా సుప్రీంకోర్టు ముందు ఈడీ వాదనలు వినిపించింది. ముఖ్యంగా లిక్కర్ పాలసీకి సంబంధించి అరవింద్ కేజ్రీవాల్ కామెంట్స్ చేయకుండా, ఎన్నికల ప్రచారంలో ఈ అంశాన్ని ప్రస్తావించకుండా ఆయన అడ్డుకోవాలంటూ కూడా విజ్ఞప్తి చేసింది. ఆ విజ్ఞప్తిని ఈసీ సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. మీరు అంతకంటే గట్టి కౌంటర్స్ ఇవ్వండి అంటూ కూడా ఈడీకి సూచించింది. ఎందుకంటే గతంలో సంజయ్ సింగ్ బెయిల్ ఇచ్చినటువంటి సందర్భంలో సంజయ్ సింగ్ ఈ కేసుకు సంబంధించి బయటకు వచ్చిన తర్వాత, తను జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత పదే
ప్రస్తావించడం కావచ్చు, లేకపోతే ఎన్నికల ప్రచారంలో కావచ్చు ఆ అంశాన్ని పదే పదే ప్రస్తావిస్తున్నారు. ఇప్పుడు అరవింద్ కేజ్రీవాల్ కూడా తను బయటకు వచ్చిన తర్వాత ఇదే అంశాన్ని ప్రస్తావిస్తారు కాబట్టి తను ఈ అంశం పైన ప్రస్తావించకుండా అడ్డుకోవాలంటూ కూడా సుప్రీంకోర్టును కోరినప్పటికీ సుప్రీంకోర్టు దానికి ఎలాంటి ఆంక్షలు అయితే విధించలేదు. మద్యం పాలసీకి సంబంధించి ఆయన ఎక్కడ మాట్లాడొద్దంటూ కూడా ఆంక్షలు అయితే విధించలేదు. ఆయన ఏదైనా ప్రస్తావించినా దానికి స్ట్రాంగ్ కౌంటర్ మీరు ఇచ్చుకోండి అంటూ కూడా సూచించింది. ఇక ఈ రోజే అరవింద్ కేజ్రీవాల్ ను బయటికి తీసుకొచ్చేందుకు ఇప్పటికే న్యాయవాదులు ప్రయత్నాలు చేస్తున్నారు. కోర్టు ఆర్డర్స్ ని తీసుకొని వెళ్లి తీహార్ జైల్లో ప్రస్తుతం అరవింద్ కేజ్రీవాల్ ఉన్నారు. ఆయన ఎక్కడి నుంచి తీసుకొచ్చేందుకు అవసరమైనటువంటి ఏర్పాట్లు చూస్తున్నారు. ఈ రోజే ఎట్టి పరిస్థితుల్లో అరవింద్ కేజ్రీవాల్ ను బయటకు తీసుకొచ్చేందుకు అవసరమైనటువంటి చర్యలన్నీ కూడా లీగల్ టీం అంతా చూస్తా ఉంది. ఇప్పటికే ఆమ్ ఆద్మీ పార్టీ కార్యాలయంలో పెద్ద ఎత్తున కార్యకర్తలు చేరుకొని సంబరాలు చేసుకుంటున్నారు. సుప్రీంకోర్టు తీర్పు పట్ల హర్షం వ్యక్తం చేస్తూ ఉన్నారు. కొద్దిసేపటి క్రితమే ఢిల్లీ మంత్రులైనటువంటి అతిషి కావచ్చు, అలాగే గోపాల్ రాయ్, సౌరభ్ భారద్వాజ్ వంటి నేతలు ప్రెస్ మీట్ పెట్టి సుప్రీంకోర్టు తీర్పుని ఆహ్వానించారు. అరవింద్ కేజ్రీవాల్ నేతృత్వంలో రానున్నటువంటి ఎన్నికల్లో ఖచ్చితంగా గట్టిగా ప్రచారం చేస్తాము, లేకపోతే పోరాడతాము, బీజేపీకి వ్యతిరేకంగా తాము పోరాటాన్ని కొనసాగిస్తామంటూ కూడా నాయకులు చెప్తా ఉన్నటువంటి పరిస్థితి. ఇక అరవింద్ కేజ్రీవాల్ బయటికి ఈ రోజే తీసుకొచ్చేందుకు అవసరమైనటువంటి చర్యల పట్ల లీగల్ టీం ఫోకస్ చేస్తూ ఉంది. ఇప్పటికే ఢిల్లీ ఎన్నికలకు సంబంధించి ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించి సునీతా కేజ్రీవాల్, అరవింద్ కేజ్రీవాల్ భార్య ప్రచారంలో పాల్గొంటున్నారు. ఇక రేపటి నుంచి అరవింద్ కేజ్రీవాల్ కూడా ఢిల్లీ ఎన్నికలకు సంబంధించి లోక్సభ ఎన్నికలు కావచ్చు, అలాగే పంజాబ్ లో కూడా ఎన్నికలు ఉన్నాయి. పంజాబ్ లో కూడా ఆమ్ ఆద్మీ పార్టీ పోటీ చేస్తూ ఉంది. అక్కడ అరవింద్ కేజ్రీవాల్ ప్రచారంలో పాల్గొనేటువంటి వెసులుబాటు సుప్రీంకోర్టు కల్పించింది. చంద్రిక.